హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏంటో తెలుసా? స్ట్రీట్ ఫుడ్ స్టైల్ స్పెషల్ మసాలా మిర్చి బజ్జీ. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒక్కటి తినడం మొదలు పెడితే కనీసం 4 అయినా తినకుండా వదిలిపెట్టరు. అంత డెలిషియస్గా ఉంటాయి ఈ మిర్చి బజ్జీ. పైన శనగపిండి క్రిస్పీగా ఉంటుంది, లోపల మిర్చి అందులోని మసాలా కారం కారంగా మంచి రుచిగా ఉంటుంది. చల్లని సాయంత్రం పూట వేడి వేడిగా ఒక కప్పు టీతో పాటుగా ఇలా మసాలా మిర్చి బజ్జీని సర్వ్ చేయండి. తిన్న వారందరూ మీ చేతి వంటకి ఫిదా అవ్వాల్సిందే. మరి అంత కమ్మగా ఉండే ఈ మిర్చి బజ్జీని మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా మిర్చి బజ్జీ కోసం ఇలా మిర్చీలను పొడుగ్గా లావుగా ఉండే మిర్చీలను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని 2-3 సార్లు నీళ్ళతో చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కత్తితో మధ్యలోకి ఇలా చిన్నగా ఘాటు పెట్టేసుకొని అందులో ఉండే గింజలన్నింటిని కూడా వేరు చేసుకోవాలి. ఇలా గింజలన్నీ తీసేసుకోవడం వల్ల ఈ మిర్చి అనేది కారంగా అస్సలు ఉండదండి. సో మిర్చి బజ్జీ కోసం వాడే మిర్చీలే కదా, కారంగా ఎందుకు ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. కానీ కొన్ని ఉంటాయండి. సో అలా కాకుండా మిర్చిలోని గింజలన్నింటిని కూడా వేరు చేసుకొని ఇలా తొడిమల్ని కూడా లైట్గా కట్ చేసుకుంటే మిర్చి బజ్జీ అస్సలు కారంగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మిర్చిలోకి ఫిల్లింగ్ కోసం మసాలాని రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్లో ఒక అరకప్పు పప్పులు, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే ఈ సైజు కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా ఇంత మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఘాట్లు పెట్టి సిద్ధం చేసుకున్న మిర్చి బజ్జీలోకి కొంచెం కొంచెంగా ఈ మసాలాని ఫిల్ చేసుకోవాలి. సో ఇలా మిర్చిలోకి నిండుగా ఇలా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మసాలాని నిండుగా కూరాలండి. సో ఇలా అన్ని మిర్చి బజ్జీల్లో కూడా మసాలాని నిండుగా కూరాలి. నిజంగా ఈ మసాలా మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల ఈ కారంతో మిర్చి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మిర్చీలన్నింటిలోకి కూడా మసాలాని ఫిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు మసాలా కనుక మిగిలిపోతే దీనిని ఉప్మాలోకి లేదంటే ఉగ్గానిలోకి సర్వ్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పిండిని సిద్ధం చేసుకుందాము. అందుకోసం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా పిండిని ఒక స్పూన్ సహాయంతో చక్కగా కలిపేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కనుక ఉన్నట్లయితే బజ్జీలు సరిగ్గా వేయడం కుదరదు. అలాగే గట్టిగా కనుక ఉన్నట్లయితే బజ్జీ అసలు సాఫ్ట్గా ఉండదన్నమాట, చాలా హార్డ్గా ఉంటుంది. సో ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ మనకు బాగా హీట్ అయిందా లేదా అని ఒకసారి ఇలా చిన్నగా కాస్తంత పిండి చుక్కని ఆయిల్లో డ్రాప్ లాగా వేసి చూడండి. వెంటనే అది పొంగుతూ కనుక పైకి తేలినట్లయితే ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. తర్వాత ఒక్కొక్క మిర్చిని ఇలా పిండిలో బాగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. సో ఇలా బజ్జీలు అన్నీ కూడా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి ఇలా గరిటె పెట్టి 2 వైపులా కూడా మిర్చి బజ్జీలను బాగా ఎర్రగా వేపుకోవాలండి. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఏదైనా జల్లి గరిటె సహాయంతో ఈ మిర్చి బజ్జీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ మిర్చి బజ్జీలు మనం ఎర్రగా వేపుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మిర్చి బజ్జీలను ఆయిల్లో వేపాలండి. అప్పుడే ఈ మిర్చి బజ్జీ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మనం ఇందులో కూరి పెట్టుకున్న మసాలా కూడా మెత్తగా ఉడికిపోతుంది. సో టేస్ట్ విషయం అయితే ఎక్సలెంట్ అనమాట, అస్సలు అద్భుతంగా ఉంటుంది. నా చిన్నప్పుడు స్ట్రీట్స్లలో ఈ మసాలా మిర్చి బజ్జీకి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. సో చల్లని సాయంత్రం పూట వేడివేడిగా 1 కప్పు టీతో పాటుగా ఇలా మసాలా మిర్చి బజ్జీని సర్వ్ చేయండి. తిన్న వారందరూ మీ చేతి వంటకి ఫిదా అవుతారు, అంత రుచిగా ఉంటుంది. అలాగే ఈ మిర్చి బజ్జీని చపాతీతో కూడా సర్వ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటివి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.